నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి ఉన్నారు. మొత్తం మీద సురేష్ భార్య వీడియో కూడా మీరు చూడడం జరిగింది. ఆమె అకారణంగా తన భర్తను రక్తం వచ్చేలా కొట్టారు. ఎస్ఐ కాళ్ళపై పిల్లల మేము ప్రాధేయపడినా కానీ ఈ విధంగా చేశారని కూడా ఆమె ఆరోపిస్తుంది. అసలు ఏం జరిగింది? ఇందులో వాస్తవం లేదండి. ఆమె చేసే ఆరోపణలో శాలివరం మండలము చిత్తలూరు గ్రామంలో ఫస్ట్ నాడు ఈ నెల 1వ తారీఖు నాడు నైటు ఇక్కడ శంకర్ అని ఉప సర్పంచ్ ఉంటాడు. అతను 100 డైల్ కాల్ చేశాడు. కాల్ చేసినప్పుడు మా వాళ్ళు 100 డైల్ సిబ్బంది అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళే క్రమంలో అక్కడ మధ్యలోనే వెళ్తున్నప్పుడు ఎవరైతే ఇప్పుడు ఆరోపణ చేస్తారో ఆమె భర్త సురేష్ గౌడ్, అతను వాళ్ళ ఫ్రెండ్ విఠల్ అని చెప్పేసి ఇద్దరు మద్యం సేవిస్తూ ఒకతను ఉంటారు. అక్కడ కూర్చొని మద్యం సేవిస్తున్న క్రమంలో అతను అడుగుతాడు, శంకర్ అనే అతని ఇల్లు ఎక్కడని చెప్తే, మీరు వాని దగ్గరికి వచ్చినారా, వాడు చేసినారని అబ్యూజ్ చేస్తే మా వాళ్ళు సరేలే ఇల్లు తాగుతున్నారని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ముందుకు వెళ్ళిపోయి శంకర్ను విచారిస్తున్న క్రమంలో ఈ విధంగా మాతో గొడవపడ్డది సురేష్ గౌడ్. గోడ విషయంలో ఎవరైతే సురేష్ గౌడ్ యొక్క పెదనాన్న గోడ ఇతను ఇంటి కూడా ప్రహారీ కూడా కడుతున్నప్పుడు మీరెందుకు కడుతున్నారు అని చెప్పేసి ఇతను గొడవపడి అతన్ని ఇద్దరు కొట్టుకోవడం జరిగింది. ఈ పరిస్థితుల్లో అతను శంకర్ ఉప సర్పంచ్, అతను మేస్త్రిగా పనిచేస్తున్న అక్కడ గోడను కట్టే విషయంలో అతనికి కాల్ మేరకు ఇతను వస్తారు. వచ్చినంత విచారిస్తున్న క్రమంలోనే వాడు ఫోన్ చేసి వచ్చారు కదా, మనం ఫోన్ చేద్దామని చెప్పి సురేష్ గౌడ్ మళ్ళీ అక్కడే ఉండి ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లో నుండి ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఇక్కడే ఉన్న మన 100 డైల్ సిబ్బంది మళ్ళీ అతని దగ్గరికి పోవడము, అతన్ని విచారిస్తున్నప్పుడు మీరు వాని దగ్గరికి ఎందుకు పోతారా, మీరు వాని దగ్గర ఏం చేసిర్రా, పోయి మీరు వాళ్ళు ఒకటే వర్గమారా అని చెప్పేసి మా వాళ్ళతో అబ్యూజ్ చేయడము, మా వాళ్ళ పైన వాళ్ళు భోజనం చేస్తున్నప్పుడు గిన్నెలు పైకి ఇసిరేయడము, వాళ్ళ వెంటబడుతూ రాళ్లతో కొట్టడం జరిగిందని చెప్పేసి తెలిసింది. ఈ విషయం పైన మా వాళ్ళు ఫిర్యాదు ఇస్తే తెల్లారి వాళ్ళపైన కేసు నమోదు చేశారు. ఎస్ఐ గారు నమోదు చేసి కోర్టుకు పంపడం జరిగింది. వాళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో ఇరు వర్గాలు కొట్లాటంలో అయిన గాయాలు తప్ప మన వాళ్ళు కొట్టింది కాదు అని మా ప్రాథమిక విచారణలో తేలింది.